36 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్. చాలా డిఫికల్ట్. కానీ మన సంకల్ప బలంతో నడవచ్చు. యోగులు హెల్ప్ చేస్తారు. మీరు ఒక అడుగు ఇక్కడ వేశారనుకోండి, ఆటోమేటిక్ లక్ష్మీవనం వరకు కష్టం ఉంటుంది. లక్ష్మీవనం నుండి ఇంకా కఠినంగా ఉంటుంది. లక్ష్మీవనంలో ఆ లక్ష్మీవనం అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే లక్ష్మీమాత అక్కడ తపస్సు చేసిందనమాట. దాన్ని దాటిన తర్వాత సహస్రధార ఉంటుంది. సహస్రధారకి వెళ్తే మనలో ఉండే 7 చక్రాల గురించి మీకు క్లియర్గా అక్కడ హిస్టరీ మొత్తం మీరు అలా చూడంగానే మీకు అర్థమైపోతుంది. మీరు ఏ చక్రంలో ఉండారనేది అర్థమైపోతుంది. ఆ ప్లేస్ అలాంటి ప్లేసు. అక్కడ ఏమంటే స్వయంగా వెలిసిన గుహలు ఉన్నాయి. ఆ గుహలు లక్షల సంవత్సరాల కంటే ఎక్కువ అనమాట. ఆ గుహల్లో కూర్చొని 1 గంట తపస్సు చేసినా కూడా 2 years తపస్సుతో సమానం. అది చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందండి? క్లైమేట్ 0 degrees. చాలా కఠినంగా ఉంటుంది. మంచు పడుతూ ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నైట్ టైం అయితే నక్షత్రాలు ఇట్లా దగ్గరకు వచ్చిన లైట్లు ఎలా ఉంటుందో అట్లా దగ్గరకు ఉంటుంది. చంద్రుడిని ఇట్లా చేతితో పట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. అసలు అద్భుతం. అంటే మనం సప్త ఋషుల్ని మనం చూడలేదు, కానీ సప్త ఋషులు నక్షత్ర రూపంలో చంద్రుడికి దగ్గరగానే లైన్గా ఉంటారు. అది ప్రాక్టికల్గా అనుభవించాలి, చూస్తేనే అది అర్థమవుతుంది ఆ ట్రెక్కింగ్లు. నేను ఇన్ని ట్రెక్కింగ్లు చేశాను, కానీ సతోపంత్లో వచ్చిన అనుభూతి ఏ ట్రెక్కింగ్లోనూ నాకు రాలేదు ఇంతవరకు.